నాకు అసలే టిఫిన్లు పిచ్చి. పొద్దున్న లెగిసిన వెంటనే ఎక్కడ టిఫిన్ తినేస్తానా అనే భయంతో వెంటనే ప్రోటీన్ పౌడర్ కలుపుకొని తాగేస్తున్నాను. ఇంకా మార్నింగ్ 11కి డార్క్ చాక్లెట్ ఒక పీస్ తిన్నాను. ఇంకా మధ్యాహ్నం 1 గంటకి ఆవకాయ అన్నంలో మామిడికాయ వెన్న నంచుకుని తిన్నాను. అసలు తిండిలో ఇంతకు మించిన కాంబినేషన్ ఎక్కడైనా ఉంటుందా? అసలే బజ్జీలు పొట్టలో పడి నెల రోజులు దాటిపోయింది. డైట్ పేరుతో ఇంకా వెనక్కి నెట్టలేను. లిమిట్గా తినాలి, అందులోనే లిమిట్లెస్ ఆనందాన్ని పొందాలి. ఎక్కడైనా సరే జస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయించుకుని ఒక వంకాయ బజ్జీ తినండి, అదిరిపోద్ది. వంకాయ బజ్జీకి మసాలా ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. బజ్జీ తింటున్నప్పుడే ఎదురుగా ఈ పోస్టర్ కనిపించింది. సరే రాజమండ్రిలో ఎవరో ఒకరికి ఉపయోగపడద్దు కదా అని తీశాను. పొద్దున్నేం తినకపోవడం వల్ల మధ్యాహ్నం తిన్న భోజనం ఇట్టే అరిగిపోయింది. ఇంకా సాయంత్రం కోసం వెయిట్ చేసి క్రాకాన్కి వచ్చేసాను. మొన్న మసాలా ఆమ్లెట్, శాండ్విచ్ ఆమ్లెట్ తిన్న మనం ఈరోజు చీజ్ ఆమ్లెట్ చెప్పుకున్నాము. అది కూడా బటర్ వేసే చేయమన్నాం. ఇక్కడ ఏ ఆమ్లెట్ అయినా 2 గుడ్లతోనే చేస్తారండి. కాకపోతే నేను ఆయిల్ బదులు బటర్ వేసి చేయమంటున్నాను అంతే. తర్వాత అక్కడే ఉన్న బటర్ మిల్క్ కూడా తాగాను. తర్వాత ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఏదో బండి వాళ్ళు ముల్బగల్ దోశ వేస్తున్నారంటే ఆగి ట్రై చేద్దామని చూశాను. బేసిక్గా ముల్బగల్ దోశ అంటే పైన క్రిస్పీగా లోపల మెత్తగా భలే ఉంటుంది. వీళ్ళు మామూలు దోశని లావుగా వేసి కాల్చి ఇచ్చారు. నాకైతే 20 రూపాయల దోశని 50 రూపాయలకి కొనుక్కుని తిన్నట్టు ఉంది అంతే. పేరు పెట్టినందుకైనా కొంచెమైనా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వాలి. వాళ్ళు దీని మీద ఇంకొంచెం హోంవర్క్ చేస్తే బెటర్ అనిపిస్తుంది నాకు. 2వ రోజు ఎగ్గొట్టిన వాకింగ్ని 3వ రోజు కంటిన్యూ చేస్తున్నాను. పిక్కల నొప్పి అయితే పరేషాన్ వస్తుంది. ఆ తర్వాత అమూల్ పార్లర్కి వెళ్ళి 10 రూపీస్ బటర్ ప్యాక్స్ కొనుక్కున్నాను. డైట్లో బాగా ఆకలేసినప్పుడు ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి తినేయడమే. తర్వాత ఒక బటర్ మిల్క్ తాగాను. ఇంకా ఆ తర్వాత మా అబ్బాయికి తెచ్చిన చపాతీ సగం తిని వద్దంటే నేను తినాల్సి వచ్చింది. ఇంకా రాత్రికి సబ్జా వాటర్ తాగి పడుకున్నాను.